హాయ్ అండి. మీరెప్పుడైనా ఈ ఆమ్లెట్ కర్రీని తిన్నారా? తినుండకపోతే ఒక్కసారి ట్రై చేయండి. మీరు నలుగురికి వండిన కూరని ఇద్దరే తినేస్తారండి బాబు. అంత బావుంటుంది. చేయడం చాలా సింపుల్ అండి. 10 నిమిషాల్లో అలా చేసుకొని ఇలా తినేయొచ్చు. మరి లేట్ చేయకుండా ఆమ్లెట్ కర్రీ చేసుకొని వేడి వేడి అన్నంలో కమ్మగా తిందాం రండి. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 3 లవంగాలు, కొద్దిగా షాజీరా, కొంచెం చెక్క, ఒక యాలక, ఒక బిరింజి ఆకు. వేసిన దినుసులు మంచి అరోమా వస్తున్నాయండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన 2 పెద్ద సైజు ఉల్లిపాయలు. ఇందులోనే అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకుందాం. మనకి ఉల్లిపాయ అనేది వేగాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయ మగ్గి మంచి బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. మనం ఇలా ఉప్పు వేసి మగ్గించుకోవడం వలన ఉల్లిపాయ అనేది త్వరగా మగ్గుతుందండి. ఉల్లిపాయ ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదా, ఇందులోనే అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో నిమిషం పాటు వేపుకుందాం. ఇలా 1 నిమిషం పాటు వేపుకున్నాం కదా, ఇందులోనే పావు టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్లు కారం. మేము కారం అనేది కొంచెం ఎక్కువ తింటామండి. మీరు కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోండి. మనం టొమాటోలు, ఉల్లిపాయలు వేసాం కాబట్టి ఈ మాత్రం కారం ఉంటేనే రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక అర నిమిషం పాటు వేపుకుందాం. మనకి ఈ మసాలాలు ఒక అర నిమిషం పాటు ఆయిల్లో వేగితే వాటి పచ్చివాసన పోయి కూర రుచిగా ఉంటుంది. ఇలా వేపుకున్నాం కదా, ఇందులోనే 3 మీడియం సైజ్ టొమాటాలని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని కూడా వేసుకుందాం. మనం చేసే ఈ కర్రీకి టమాటా ముక్కలు ఇలా సన్నగా ఉంటే బాగుంటుంది. మీరు ఇలా కట్ చేయలేము, ఎందుకు ఇదంతా టైం వేస్ట్ అనుకుంటే చక్కగా మిక్సీ పట్టేయండి, కచ్చా పచ్చాగా సరిపోతుంది. ఇందాక అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఇందులోనే 100 ml నీళ్లు పోసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు ఈ కర్రీని పక్క స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద మరో పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఒక ఎగ్గును వేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోనే కొద్దిగా మిరియాల పొడి, అలాగే ఒక చిటికెడు సాల్ట్ వేసి టర్న్ చేసుకుందాం. ఒక పక్క కాలినాక ఇంకొక పక్కకు టర్న్ చేయాలండి. ఇలా టర్న్ చేసుకున్నాం కదా, ఇటు పక్క కూడా ఒక 10 సెకండ్ల పాటు కాల్చుకుందాం. చూసారు కదా, మిగిలిన వాటిని కూడా ఇలాగే చేసుకుందాం. చూడండి, 8 నిమిషాలు పట్టిందండి నాకు ఇలా టొమాటాలు మెత్తగా మగ్గి ఇలా గ్రేవీలాగా అవడానికి. ఇప్పుడు ఇందులో మనం చేసి పెట్టుకున్న ఈ ఆమ్లెట్స్ని వేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదా, ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర తరుగు వేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మనం ఇలా ఉడికించుకోవడం వలన ఆ గ్రేవీ అంతా ఆమ్లెట్కి పట్టి తినేటప్పుడు మంచి రుచిగా ఉంటుంది. ఒక్క ఆమ్లెట్తో అన్నం మొత్తం తినేయచ్చండి. అంత బాగుంటుందన్నమాట ఈ కర్రీ అయితే. 3 నిమిషాలు అయిపోయిందండి. చూసారు కదండి, గుమగుమలాడే ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కమ్మగా వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే ఆహా! ఇంక మాటలే ఉండవండి. చికెను, మటన్ కూడా సరిపోదండి. అంత బావుంటుంది. ఎప్పుడు ఒకే రకమైన ఎగ్ కర్రీస్ కాకుండా ఒక్కసారి ఈ ఆమ్లెట్ కర్రీతో చేశారంటే ఈ ఒక్క ఆమ్లెట్‌తో అన్నమంతా తినేయొచ్చండి బాబు. అంత బావుంటుంది. మరి మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. బాయ్ బాయ్.